అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. ఆ, మేడం, ఎలక్షన్ అంటే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అధికార పక్షానికి కొమ్ము కాస్తూ వచ్చింది. అంటే పై వాళ్ళ ఒత్తిడి వల్ల అనుకోవచ్చు. కానీ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చినా కూడా ఇంకా అంటే చాలా మనకి ఆల్మోస్ట్ 70% దాకా పోలీస్ వ్యవస్థ, అందులో ఉన్న అధికారులు కానీ, సిఐలు, ఎస్ఐలు కానీ ఇంకా అడుగుల్లో అధికారులకి అడుగులు అడుగులో ఆ, మొత్తుతున్నారు ఇంకా. సో ఇది ఏంటి, ఎలా చూడాలంటారు వీళ్ళకి అసలు? అంటే రాజ్యాధికారం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి వీళ్ళకి తెలుసా తెలియదా? పొరపాటున ఈ ప్రభుత్వం పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే బరి తెగించారా ఇంకా చాలు మాకు ఈ ఉద్యోగము ఇప్పుడు బాగా సంపాదించుకున్నాం, ఇంకా మేము బతికేస్తాము రాజకీయ నాయకులు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా? మీ విశ్లేషణ చెప్పండి మేడం. అంటే అసలు రాజ్యాంగము, చట్టము, చట్టంలో అధికారాలు, మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పేపర్లో డూస్ డు నాట్స్ అని ఉంటాయి. ఒక చిన్న ఎగ్జామ్ పేపర్కే డూస్ డు నాట్స్ ఉన్నప్పుడు అంటే నువ్వేం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే చేయకూడదు చేస్తే నీకేమవుతుంది అనేది చెప్తారు కదా. మరి పోలీస్ వ్యవస్థకు చెప్పరా ఆ మాత్రం? ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఇలా తయారైంది అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దీంట్లో ఒకే సామాజిక వర్గం వాళ్ళు కింద నుంచి పై దాకా అంచెలంచెలుగా ఎలా అయితే ఉన్నారో, తెల ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, తన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని, అంటే కరుడుగట్టిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని, తన మాట వినే వాళ్ళని, తెలుగుదేశం పార్టీకి బాగా ఆయువుపట్టుగా ఉన్న ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కర్నూలు, టీజీ వెంకటేష్ ఎటువైపు ఉంటే అటువైపు పాలిటిక్స్ నడుస్తాయి, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైపు నడుస్తాయి. అట్లా ఉన్న ప్రాంతాల్లో అంటే తన పార్టీలోకి రాని వాళ్ళని, తన పార్టీలో చేరని, అంటే తనకు సహకరించిన వాళ్ళ దగ్గర ఆ ఏరియాల్లో ఎస్పీలు కావచ్చు, లేకపోతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తనకు సంబంధించిన వాళ్ళని, అంటే తన భక్తుల్ని. పోయినసారి ఆ ఒక సిఐ కదండి, అతను బట్టలు ఇప్పుకొని తిరిగేవాడు, గోరంట్ల మాధవ్ ఏమనండి, ఒక సిఐ, ఆ ఒక గోరంట్ల మాధవ్. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ మీద ఏదో గెలిచాడు. పోలీసుని తిట్టాడని చెప్పేసి ఆ, టేబుల్ మీద షూకి పెట్టాడు. సో ఇదేదో బాగానే ఉందని చెప్పేసి ఎంపీ సీట్ ఇచ్చారు, గెలిచాడు. గెలిచాడు. అయిపోయింది గెలిచిన అయిపోయింది. తర్వాత ఏం చేశాడు అతను? ఏం చేశాడండి? బట్టలు ఇప్పుకొని ప్రపంచ తిరిగాడు. దేశం మొత్తం తల దించుకునే పని చేశాడు. ఇంకేం చెప్పాలండి? తలదించుకునే పని చేశాడు. ఆ, అంటే అలాంటి కరుడు కట్టిన వాళ్ళు, అంటే తన సామాజిక వర్గం అయినా కాకపోయినా అలా కరుడు కట్టిన వాళ్ళని, అంటే తన హార్డ్ కోర్ భక్తులు ఉంటారు కదా, ఆ భక్తుల్ని, అంటే అరే జగన్ రెడ్డి ఇంత చిన్న వయసులో ఇన్ని వ్యాపారాలు చేసి ఇన్ని డబ్బులు సంపాదించి కాంగ్రెస్ పార్టీ మీదనే ఆ మీసం దువ్వి తొడగొట్టి సీఎం అయ్యాడు, అంటే సీఎం స్థాయికి వచ్చాడు. ఆ, ఇలాంటి వాళ్ళు మాకు ఆదర్శమైన వ్యక్తులు, అంటే మేము ఆరాధించదగ్గ వ్యక్తులు. అంటే వాళ్ళు చేసిన పనులు మంచివా చెడ్డవా అనే విచక్షణ జ్ఞానం కూడా వీళ్ళకి ఉండదు. గెలిచాడా లేదా, అతను ధైర్యంగా ఉన్నాడా లేదా, అతని ధైర్యం వెనక నీతి నిజాయితీ ఉందా, స్వార్థం ఉందా, లేకపోతే డబ్బు పిచ్చి ఉందా, ఆ లేదంటే చట్టాలని తొంగలో దొక్కే వ్యవహారం ఉందా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని జైలుకి పంపించాడా, పారిశ్రామికవేత్తలను జైలుకి పంపించాడా, ఇవేమి చూడరు. అతను కేసులు ఉన్నా సరే, 16 నెలలు జైల్లో ఉన్నా సరే, అతను మట్టుకు వీళ్ళకి ఆరాధ్యుడు అనమాట. అంటే ఇలాంటి పిచ్చున్న వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి తనకి కావాల్సిన చోటల్లా వేసుకున్నాడు. దానిలో భాగంగానే తన సామాజిక వర్గం వాళ్ళని కూడా వేసుకున్నాడు. వేసుకుంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఈ కార్యకర్తల్ని, అంటే కర్నూలు లాంటి ప్రదేశంలో కూడా కార్యకర్తల మీద విపరీతమైన నిర్బంధం తీసుకురావటం. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలు హార్డ్ కోర్ తెలుగుదేశం ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా వాళ్ళు చచ్చినా బతికినా తెలుగుదేశమే అంటారు. అది ఇప్పుడు వచ్చిన భక్తి కాదు. ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు నుంచి ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతాలు, కనిగిరి, కందుకూరు ఇట్లాంటి ప్రాంతాల్లో
మీరు పల్లెటూర్లకు వెళ్ళి చూస్తే గనక ఆ మ్, మామూలు భక్తి ఉండదు ఎన్టీఆర్ అంటే, తెలుగుదేశం జెండా అంటే. వీళ్ళంతా అమ్, అప్పటికప్పుడు పార్టీల్లోకి వచ్చి లబ్ధి పొందిన వాళ్ళు కాదండి, జెండా మోసిన వాళ్ళు వీళ్ళంతా. జెండా మోసిన వాడికి ఉన్న ప్రేమ అప్పటికప్పుడు పార్టీల్లోకి వచ్చిన వాళ్ళకు ఉండదు. వాళ్ళు అవునండి. కేసులు అయితే అవిని అని చెప్పి ఆ, ఉంటారు. అలాంటి వాళ్ళందరి మీద ఈవేళ భయభ్రాంతుల్ని చేసి వాళ్ళ మీదే కేసులు పెడితే ఉమ్. వాళ్ళు ఉమ్, ఇంకెందుకులే మన పని అయిపోతుందేమోనని వాళ్ళు ఎక్కడన్నా ఉమ్, ఆ, నిద్రాణమైన స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితులు కొంతమంది దగ్గర చూసాం మనం. అంటే ఎందుకు బతుకుంటే బలసాకు తినొచ్చు, వేరే ప్రాంతానికన్నా వెళదాం, ఇక్కడ మన ఈ పోలీసులు ఉండనివ్వట్లేదు, లేదు అనుకుంటే అసలు తెలుగుదేశానికి మాకు సంబంధం లేదని ఒక్క ముక్క చెప్పేసేస్తే మా దారిని మమ్మల్ని వదిలేస్తారు కదా అనుకునేంత పరిస్థితికి అంత నిర్బంధం వీళ్ళు పెడతారు. అరాచకత్వం అంటారు, నిర్బంధం అని కూడా కాదు, అరాచకత్వం. రోజు రోజు వాళ్ళని వేధించటం, నుంచుంటే వేధించడం, కూర్చుంటే వేధించటం, ఇలా చేసేసరికండి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సంస్కరణ ఉద్యమాలకు కావచ్చు, రాజకీయ ఉద్యమాలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పేరెన్నిక గనదండి. ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, స్వాతంత్రోద్యమ కాలంలో కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, అలాగే ఆమ్, రాయలసీమ ప్రాంతాల్లో ఎంత ఉద్యమాలు జరిగాయో చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే మనకు తెలుస్తుంది. మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత ఉమ్, అంటే పోరాట పటిమ మన ప్రాంతానికి ఉందా అని చెప్పి. ఒక గురజాడ అప్పారావు కావచ్చు, ఒక వీరేశలింగం కావచ్చు, ఒక భోగరాజు పట్టాభి సీతారామయ్య కావచ్చు, అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చండ్ర రాజేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లాంటి మహామహులైన నాయకులు పుట్టిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఈవేళ ఎంత దారుణం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు, నే- గాంధీజీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే అప్పుడు గాంధీజీకి ఉత్తేజితులయ్యి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాలన్నీ ఇచ్చేసిన స్వాతంత్రోద్యమ కాలం కావచ్చు, సంస్కరణలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తం గుర్తుపెట్టుకునేలాగా జరిగాయి. ఇప్పుడు ఒక రాజా రామ్మోహన్ రాయ్ ఆమ్, ఆ, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడితే, మన కందుకూరు వీరేశలింగం ఆ వితంతు పునర్వివాహానికి అంతటి ఉద్యమం చేశాడు. కాకపోతే మన రాష్ట్రం మనిషి కాబట్టి మనకు పెద్దగా మనం అనుకోం గాని, అంటే ఇలాంటి స్పిరిట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈవేళ ఏదైనా జరిగితే పట్టుమని 10 మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా చేసేశాడు ఆ జగన్ రెడ్డి అంటే ఎంత దారుణమైన విషయం అండి. అసలు ఇది తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఎస్. మొన్నటికి మొన్న ఆ దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి? చంద్రబాబుని అక్కడ ఆ? దళితుల మీద ఎన్ని దాడులు జరిగినా అసలు ఒక్క సంఘం దళితుల కూడా మీద ఎన్ని పెట్టలేదు. జరిగినాయి అవును. అసలు. ఆ, ఒకసారి అండి కంచర్ల కోటేశు అని చెప్పి ఉమ్. ఆ ఒక అతన్ని దహనం చేశారు. ఆ, అంటే కాల్ చేశారు అతన్ని, ఉమ్. ఉమ్. దొంగతనం చేశాడు అనే ఒక పేరుతోటి ఒక దళితుణ్ణి. ఉమ్. అదండి దేశం మొత్తం దద్దరిల్లిందండి. ఉమ్. దేశం మొత్తం దద్దరిల్లింది ఆ కేసు గురించి. ఈ రోజుకి ఆ కేసు గురించి మాట్లాడతారు. ఎంత పోరాటం జరిగితే మాట్లాడుకుంటారు దాని గురించి. ఉమ్. ఇట్లా ఇప్పుడు కారంచేడు ఉదంతం ఉంది. ఉమ్. ఎంతమంది మ్, ఆ, ద- ఆ, దాని తర్వాత ఎంత దళిత ఉద్యమం వచ్చింది అంటే, ఉద్యమాలు అక్కడ బాగా పురుడు పోసుకునే ఆ, భూమి అది. ఉమ్. అలాంటి ఆ, ప్రాంతంలో ఆ, మొన్న సుధాకర్ డాక్టర్ డాక్టర్ సుధాకర్. సుధాకర్ చనిపోయారు. ఉమ్. అలాగే ఒక దళితుడిని డ్రైవర్ అని ఒక ఎమ్మెల్సీ హత్య చేసి, డోర్ డెలివరీ చేస్తే దిక్కు దివాణం లేదు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. ఉమ్. మరి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, అది అక్రమమైన కేసు అని తెలుసు, అది ఒక కుట్ర కేసు అని తెలుసు, అన్ని తెలుసు, అందరికీ తెలుసు. ఉమ్. ఎందుకంటే వాళ్ళ కుట్రను వాళ్లే బయటేసుకున్నారు. మొదటగా ఏం చెప్పారు అరెస్ట్ చేసినప్పుడు, 270 కోట్లు, 268 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత కాదు కాదు 130 కోట్లే అన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఆ ఏం చెప్పారు అంటే ఉమ్, 29 కోట్లు, 30 కోట్లు అది పార్టీ ఫండ్ అని చెప్పి మార్చారు దాన్ని. అసలు అరెస్ట్ మరి చేసినప్పుడు 29
ఆ అసలు అరెస్ట్ చేసినప్పుడు కేసు ఏంటి అంటే నువ్వు కోర్టుగా చెప్తావని చెప్పారు, అంతేగాని జడ్జి దగ్గర అంతవరకు కేసు గురించి కూడా చెప్పలేదు అసలు. ఆ కోర్టులో చెప్తామని ఉమ్, బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు, ఉమ్, బెయిల్ కాదు, క్వాష్ కోసం అప్లై చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉమ్, మాకు టైం కావాలి పేపర్లు ఇవ్వటానికి అన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి కూడా అదే. ఉమ్, అంటే మనకి మన కంటి చుట్టూతూ మన చుట్టూ ఇన్ని కనిపిస్తున్నా గానీ ఉమ్, మనము ఆ దానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోవటం అంటే ఉమ్. ఒక రాజకీయ చైతన్యాన్ని కోల్పోయేలాగా నిశ్చేజానికి గురి చేసిన పరిస్థితి. మరి అంటే అంత రాచరిక వ్యవస్థలోకి అంత వెళ్ళిపోతున్నాం అంతే. రాచరిక వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం. రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది ఇక్కడ. ఉమ్, అయితే మరి అలాంటి పరిస్థితిలో ఆ ఆ, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఉమ్, 52 రోజులు బెయిల్ ఇవ్వకపోతే ప్రజలు రోడ్డు మీదకి రాలేదు ఏంటి అని చాలా మంది అన్నారు. ఉమ్, అసలు ఎందుకు ప్రజలు రోడ్డు మీదకి రాలేదు అని. ఉమ్, రాలేదు అంటే నేను ప్రశ్నిస్తే కూడా కొంతమందిని మనకు తెలిసిన వాళ్ళని వీళ్ళని ఒకటే ఉమ్, చెప్పారు వాళ్ళు. ఉమ్, ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడితేనో, ఉమ్. ఒక యు- ప్రభుత్వానికి వ్యతిరేకంగా యు- చిన్న పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో. చిన్న పోస్ట్ పెట్టినందుకు, ఉమ్, ప్రశ్నించినందుకు ఉమ్, రంగనాయకమ్మ అనే ఆవిడ్ని ఎంత వేధించారు. శంకర్ విలాస్ హోటల్, గుంటూరు శంకర్ విలాస్ హోటల్ ఆవిడకి అప్పిచ్చిన వాళ్ళకి వీళ్ళు ధైర్యం నూరిపోసి ఆవిడ మీదకి ఉసుకొలిపి ఆ హోటల్ని ఆమె చేతుల్లోంచి జారిపోయేలాగా చేశారు. ఇవన్నీ అందరికీ తెలుసండి. ఇప్పుడు గుంటూరులో అందరికీ తెలుసు ఈ సంగతి. ఉమ్, ఎవరన్నా మాట్లాడతారా? మరి ఒక సీనియర్ జర్నలిస్టు ఒక ఫార్వర్డ్ పెట్టినందుకు మనకి యూట్యూబ్ లో చాలా వస్తుంటాయి కదండి మెసేజ్లు. ఉమ్. వాట్సాప్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేసినందుకు గాను అతన్ని అర్ధరాత్రి తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేసిన పద్ధతిలో అరెస్ట్ చేసి ఇప్పుడు అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందండి? అతను ఏమన్నా కూనీకోరా, లేకపోతే పెద్ద స్మగ్లరా, లేకపోతే దారి దోపిడీలు చేసేవాడా? తెల్లారి పొద్దున 6ంటికైనా అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి అంటే సమాజానికి, మీరు కూడా రేపొద్దున ఏమైనా నోరెత్తారు అంటే ఇలాగే ఉంటది ట్రీట్మెంటు అని చెప్పదలుచుకున్నారు. అవును మేడం. అది పోలీస్ వ్యవస్థ. ఎవరి సాయంతో చేస్తున్నారు? ఇవన్నీ పోలీసుల సాయంతోనే చేస్తున్నారు. ఉమ్, మరి ఈ రోజు మనం ఒక డీజీపీ స్థాయి వాళ్ళనో, ఎస్పీ స్థాయి వాళ్ళనో మార్చినంత మాత్రాన ఈ తయారైన ఉగ్రవాదులందరూ ఎక్కడున్నారు? ఇంకా చిన్న చిన్న పోస్టుల్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ ఈ స్థాయిల్లో పోలీస్ ఆఫీసర్లు అందరూ ఉండగా ఏ పైన వాళ్ళని మార్చినంత మాత్రాన ఏం జరుగుతుంది చెప్పండి? ఈ వ్యవస్థని ఈ విధంగా భ్రష్టు పట్టేసిన తర్వాత, ప్రజల్ని ఇలా ఈ విధంగా భయభ్రాంతుల్ని చేసిన తర్వాత, ఇది అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? సినిమాల్లో చూపించినట్టు ఓటేయడానికి ఎవడొస్తాడు, రండి చూస్తాను, నేను అసలు ఓటేయనివ్వను అంటే ఏంటి పరిస్థితి రేపు? పోలీసులు మళ్ళీ వాళ్ళకే కొమ్ము కాస్తే ఏంటి పరిస్థితి? అంటే ప్రతిదీ వచ్చి ఎలక్షన్ కమిషన్ చూస్తుందా? అక్కడికి చెప్పారు మీరు ఆ సి విజిల్, సి ఓటర్ ఏదో ఇచ్చి ఉమ్, ఏదన్నా దీన్ని కంప్లైంట్ చేయండి అన్నారు. ఉమ్, ఎన్ని కంప్లైంట్లు వీళ్ళు క్లియర్ చేశారండి ఇప్పటికి? అంటే జనాలు కంప్లైంట్లు రావట్లేదు అంటే గనక జనాల్ని ఆ విధంగా భయభ్రాంతులను చేశారా అనే పరిస్థితి కూడా కనిపిస్తది. ఇప్పుడు దానికి తార్కాణమే కర్నూలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, అట్లాంటి చోట కొనసాగుతున్న నిర్బంధం అన్నమాట ఇది. అవును మేడం. ఈ పోలీస్ ఈ వ్యవస్థని ఈ పూర్తిగా విధంగా అంటే ప్రక్షాళన చేయాలని. జ- నిజానికండి ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరి దగ్గర చేస్తారంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళనో, ఉమ్, లేదు అనుకుంటే నక్సలైట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళనో వీళ్ళు ఇంత నిర్బంధంగా వ్యవహరిస్తారు. అంతేగాని సామాన్యుల్ని రాజకీయాల్లో ఇప్పుడు సామాన్యుడి హక్కు అండి రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో ఉండాలనుకోవడం సామాన్యుడి హక్కు. అది నువ్వెవలా చెప్తావు కాదని? నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఎలా హక్కు ఉంటుందో పక్క పార్టీలో ఉండే కార్యకర్తలకు కూడా అదే హక్కు ఉంటది కదా. మరి ఇలాంటివి గుర్తించలేని, గుర్తించటం ఇష్టం లేని ఒక ఉమ్, రాజకీయ నాయకుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో బందీ అయిపోయి ఉంది. దానికి ఈవేళ విముక్తి కావాలి.
యా చూద్దాం మేడం. మరి ఈ పోలీస్ వ్యవస్థని, తర్వాత ఈ రాజకీయ వ్యవస్థని, ఈ రాచరికంలోకి వెళ్ళిపోతున్న ఈ సమాజాన్ని ప్రజలే ఓటుతో నిర్ణయించి డిసైడ్ చేసి కాపాడాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు మేడం.